లొంగిపోయిన మావోయిస్టులను పిలిచి వాళ్ళని ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నారు. ద్వంద్వ విధానం రాష్ట్ర ముఖ్యమంత్రి 2-4 ధోరణి. కాబట్టి వీళ్ళను విద్యా కమిటీలు వేసినప్పుడే నేను దాన్ని వ్యతిరేకించిన. ఇది కరెక్ట్ పద్ధతి కాదు, వీళ్ళు సమాజానికి తప్పుడు సందేశాలు ఇస్తారని చెప్పి. కాబట్టి ఇవాళ ఉపాధ్యాయ రంగాన్నే అవమానపరిచే విధంగా, వాళ్ళని హేళన చేసే విధంగా ఇలా ఈ కమిటీ రిపోర్ట్ ఉన్నది. ఈ కమిటీ రిపోర్ట్ చెత్తబుట్లో పడేసినా ఆ చెత్తబుట్ట కూడా అవమానంగా భావిస్తుంది. చెత్తబుట్ట కూడా అవమానం భావిస్తుంది. రిపోర్ట్ చేయడానికి హద్దు పద్దు ఉండాలి, ఒక ఆలోచన ఉండాలి. ఈ జీతాలు తగ్గిమనడం ఏంది? మరి జీతాలు తగ్గిస్తే ఏమవుతుందో చెప్పారు. దాంతో ఏం ఫాయిదానో చెప్పరు. మీరు వసతుల గురించి మాట్లాడరు, విద్యారంగం ఏర్పడితే ఎదుర్కొన్న సమస్యల గురించి మాట్లాడరు, విద్యాశాఖకు ఒక మంత్రిని గ్యారంటీ పెట్టడానికి నివేదికలు రాయరు. మీరు అవి ఇవి కనబడే మీకు కళ్ళ కనబడాయి. మీకు టార్గెట్ ఎవరు? ఉపాధ్యాయులు టార్గెట్. మీకు ఏదో డిఏలు అడుగుతారు కదా, పిఆర్సీ గురించి మాట్లాడుతారు కదా. కానీ ఉపాధ్యాయ వర్గం ఆలోచించాలి. మిమ్మల్ని హేళన చేసే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది, అవమానపరిచే ప్రయత్నం చేస్తున్నది. ఉపాధ్యాయ వృత్తి పట్ల సమాజంలో తప్పుడు ఆలోచనలు క్రియేట్ చేసే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది. ఇటువంటి దుర్మార్గపు ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాబట్టి దీన్ని ఎదుర్కోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉన్నది. మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీ వెనకాల భారతీయ జనతా పార్టీ ఉంది, మీకు అండగా భారతీయ జనతా పార్టీ ఉంటుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాను, ఈ కమిషన్ రిపోర్ట్ తీసుకొని అదే రకమైన ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంటే దానికి ఏ విధంగా గుణపాఠం చెప్పాలో భారతీయ జనతా పార్టీ అదే స్థాయిలో గుణపాఠం చెప్తుంది. ఆ రిపోర్టును తీసి ఆ మూసి నెలకు పడేది. ఆ రిపోర్టు పట్టించుకోవడానికి అవసరం లేదు. ఆ రిపోర్ట్ ఇచ్చినటువంటి వ్యక్తులకే నైతికత లేదు, వాళ్ళకి విజ్ఞత లేదు, వాళ్ళకి అవగాహన లేదు. వాళ్ళు ఎవరిని సంప్రదించలే, ఏసీ రూంలో కూర్చొని వాళ్ళు రాసిన రిపోర్ట్ అది. ఈ విషయంలో ఉపాధ్యాయ వర్గం అంతా కూడా జాగృతంగా వచ్చిందిగా నేను అప్పీల్ చేస్తా ఉన్నా. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తే గుణపాఠం చెప్పడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉందన్న విషయాన్ని మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. దాంతోపాటు రైతు భరోసా సంబంధించి నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి లేఖ రాష్ట్రం, మా కిసాన్ మోర్చా మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర గారి యొక్క ఆదేశం మేరకు కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కూడా ఆందోళన ఇవ్వడానికి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికీ మొదటి విడత రైతు భరోసా అయ్యలే, రైతులు ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి నోటి నుంచి వచ్చినటువంటి వ్యాఖ్యల మీద ఆయన మాట మీద ఆయనకే నమ్మకం లేదు. ఆయన నోటి ద్వారా వచ్చిన మాటను అమలు చేయాలన్న ఆలోచన నాకు సోయలేదు. మిర్యాలగూడ సభలో రైతు భరోసా వేస్తున్నాం, మున్సిపల్ ఎన్నికల అయిన వెంటనే రైతు భరోసా వేస్తున్నామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయన మిమిక్రీ చేసింది కాదు ఇది. తెలంగాణ రైతాంగానికి నల్గొండ కచరీ నుంచి మాట ఇస్తున్నా, సంక్రాంతి తర్వాత రైతు భరోసా మీ ఖాతాలో పడుతుంది. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే మీ ఖాతాలలో రైతు భరోసా నిధులు వేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. రైతు భరోసా 9 రోజుల్లోనే 9,000 కోట్ల రూపాయలు ఖాతాలేసి రైతులకు ఒక భరోసా కల్పించింది. 9,000 కోట్ల రూపాయలు ఖాతాలేసి రైతులకు ఒక భరోసా కల్పించింది. ఏం భరోసా కల్పించింది రాష్ట్ర ముఖ్యమంత్రి? మొదటి విడత ఇది అప్పులోడ్ ఎగ్గొడుతూ చూసిన ఒక ఇన్స్టాల్మెంట్ బ్యాంక్ కట్టేటోడు ఏంటంటే ఒక ఇన్స్టాల్మెంట్ ఎగ్గొట్టి మళ్ళీ వాడిని ఖుషి చేయడానికి ఇంకో ఇన్స్టాల్మెంట్ ఇస్తాడు. ఇక ఈ రాష్ట్రపతికి అదే ఉన్న పరిస్థితి. ఫస్ట్ ఎగ్గొట్టి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఎగ్గొట్టిండు, సెకండ్ ఇచ్చిండు, ఇక మళ్ళీ ఇస్తలేడు. ఇప్పుడు ఇక మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఇయాల్సి వస్తుంది, 2 కలిపి ఇయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇయర్ ఇప్పుడు ఒకటి ఇస్తాడు. ఇక ఇచ్చి జెడ్పీటీసీ ఎంపీటీ సెలక్షన్ అమ్మిస్తాడు, ఓటర్స్ అమ్మిస్తాడు. రమ్మిచ్చి
ఇక మళ్ళా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ తర్వాత ఇస్తావు ఇక మళ్ళీ వాళ్ళ జోలి చేయడిగా, వాడి జోలి ఓడిగా మళ్ళీ అడిగా ఇదే కష్టంగా ఇస్తా అంటున్నాడు, ఇదే ఇస్తలేడు, ఇక మళ్ళా ఇస్తాడని గ్యారంటీ ఉందా? కాబట్టి రైతులు ఇప్పటికే ఇబ్బంది పడుతున్నారు. 3 ఇన్స్టాల్మెంట్లు ఇవ్వాలి. ఇప్పుడు మొదట ఎగ్గొట్ట ఇన్స్టాల్మెంట్, ఈ ఇన్స్టాల్మెంట్ ఇవ్వాలి, మళ్ళా 2 నెలలు అయితే మళ్ళీ చూడే. ఈ 3 కలిపి 27,000 కోట్ల రూపాయలు ఇలా బడ్జెట్ రిలీజ్ చేయాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. పాతది ఇయ్యాలంటే ఇప్పుడు 9,000 కోట్లకు వచ్చింది, నెక్స్ట్ ఇయర్ అంటే ఇక అంటే దాదాపు 60 నుంచి 67 లక్షల మంది రైతులు అలా ఎదురు చూస్తున్నారు. దాని అనేక కోతలు పెట్టిండు. 5 ఎకరాల లోపల అన్నాడు, 2 ఎకరాలు అన్నాడు, అప్పుడు కౌలు రైతులకు ఇస్తున్నాడు. అన్ని కోతలు పెట్టి ఇలా రైతులు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే ఇవాళ రైతులు క్షమించిన విషయాన్ని ఇలా మేము హెచ్చరిస్తున్నాం. రైతు భరోసా వెంటనే ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేస్తున్నాం. రైతు భరోసా కనుక ఇవ్వకుంటే మా బసవ లక్ష్మణేశ్వర గారు రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు, మా రామచంద్ర గారు ఆల్రెడీ వారికి ఆదేశం ఇచ్చారు. కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టాలని చెప్పి వాళ్ళు ఏదో మీటింగ్ పెట్టుకున్నట్టు ఇంతకుముందు. కాబట్టి ఎట్టి బస్సులో ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచుడే. రైతు భరోసా రైతుల ఖాతాలో వేసే వరకు కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. 3వ తారీఖు దీక్ష మీరు చెప్పండి. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వము ఇది కూల్చివేతల ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని కూల్చేవారు కూడా ప్రజలు ఇష్టపడే పరిస్థితి లేదు. ఇలా ప్రజలు రోడ్డుకి ఎక్కేటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. నరేంద్ర మోడీ గారేమో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు కట్టిస్తున్నాం. మేము నిర్మాణాలు చేపట్టే ప్రభుత్వం మాది, నిర్మాణాలు కూల్చివేసే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇలా తెలంగాణ సమాజం రిక్వెస్ట్ చేస్తున్నారు. గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ ఉంటుంది కదా, వాళ్ళు వస్తే కూల్చివేతలో నెంబర్ 1 ఇది. తెలంగాణ రాష్ట్రం కూల్చివేతలో నెంబర్ 1. ఆ గిన్నీస్ బుక్ రికార్డ్ అయినాక ఆ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూల్చివేతల ముఖ్యమంత్రిగా సన్మానం చేయాలి. ఆయనకు సపరేట్ అవార్డు ఇవ్వాలి. కూల్చివేతల అవార్డు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇవ్వాలి. అరే ప్రజలకు ఇంత ఇబ్బంది పడుతున్నారు. హైడ్రా పేరుతో కూల్సివి, మూసి పేరుతో కూల్సివి, భూదాన్ పేరుతో కూల్సివి, మళ్ళీ ఇవాళ ఇంకోటి కూల్సివి, గుళ్ళు కూల్చబడుతుంది, ఇల్లు కూల్చబడుతుంది. ఇప్పుడు శారదాపీఠం కూల్చారు. అటుపక్కన మైనింగ్ నడుస్తుంది, బిజినెస్ నడుస్తున్నది. మైనింగ్ దాని పక్కన అది కూల్చారు. ఇటు పక్కన వక్ బోర్డు ఉన్నది, అది కూల్చారు. కానీ శారదాపీఠం మాత్రం కూల్చేస్తారు. వాళ్ళు కొనుక్కున్నది.